నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా గాంధీ భవన్లో కూర్చొని 42% రిజర్వేషన్కు జీవ సమాధి చేసిరు. మంగళం వారి దింపుడు గల్లెం ఉంటుంది చూడు, అక్కడికి తెచ్చి ఆపిండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికల్లోకే రాము, 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాకనే వస్తాం అని డాంబికాలు పలికినటువంటి నాయకులంతా 42% రిజర్వేషన్కు పాడగట్టి ఇప్పుడు కాష్టాల గడ్డ తీసుకుపోతా ఉన్నారు. మధ్యలో దింపుడు గల్లెం కాడ దింపి పొన్నం ప్రభాకర్ను ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ను వీళ్ళందరినీ ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమంటే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేసిరు. ఆల్రెడీ కూ అని పిలుస్తూ ఉన్నారు. లేవు 42% లేవు అని అంటూ ఉన్నారు. అయిపోయింది దాని పని. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా జరిగేది ఇదే 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 అని. జానారెడ్డి ఎప్పుడైతే ఎంటర్ అయిండో, జానారెడ్డి ఎప్పుడైతే ఈ డిస్కషన్లోకి ఎంటర్ అయిండో అప్పుడే దానికి జీవ సమాధి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది నేను కుండ బద్దలు కొట్టినట్టు 6 నెలల కింద చెప్పిన. ఈ రెడ్లు మనకు రిజర్వేషన్ ఇవ్వరు, వీళ్ళు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేరు.